శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రామాయణంలో రామకావ్యంలో కైక, నేను రామకావ్యంలో కైక అన్నాను కాబట్టి రామ పదాన్ని గురించి చెప్పందే కైక దగ్గరికి వెళ్ళకూడదండి. కాబట్టి రామపదాన్ని మనం తీసుకునే ముందుగా 24,000 శ్లోకాలతో కూడినటువంటిది, గాయత్రి మంత్ర ప్రభావితమైనటువంటిది, అలాంటి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలనే కాకుండా లౌకికమైనటువంటి సందేశాలను కూడా అందివ్వగలిగినటువంటిది రామకావ్యం. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని, వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని, పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. ఈ శ్లోకాన్ని చాలాసేపు వ్యాఖ్యానం చేయొచ్చు, కాకపోతే చాలా సంక్షేపంగానే చెబుతా నేను. నదీ శబ్దం స్త్రీలింగం, సాగర శబ్దం పుంలింగం. స్త్రీ అనేటువంటిదిలో పదంలో సకార తకార రకారాలు ఉన్నాయి. ఈ మూడు కూడా ఏం చేస్తున్నాయంటే ఈ కారం ఈ మొత్తం కూడా ఏం చేస్తున్నాయి అంటే సత్వ తమో రజో గుణాల యొక్క సమన్వయం అనేటువంటి దాన్ని సమన్వయం చేసి సహనంలో స్త్రీ ఎంత గొప్పదో, ఈ మూడింటిని ఒక్కొక్క సందర్భంలో ప్రదర్శిస్తున్న సంయమనంలో ఎంత గొప్పదో, అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ సంసార జీవనాన్ని సాగించేటువంటి స్త్రీ చివరికి పురుషుణ్ణి సంతృప్తి పరుస్తూ తన జన్మ సార్థకాన్ని చేసుకుంటుంది అని ఒక రకమైన అర్థమైతే, వాల్మీకి గిరి సంభూత, ఇప్పుడు వాల్మీకి అనేటువంటి ఒక మహాపర్వతం, పర్వతాలు ఎప్పుడూ కూడా పురుషులే, స్త్రీ పర్వతాలు ఎక్కడా కనపడలా నాకు, మరి ఏమో పర్వతాలని పురుషుల కిందే చేసుకున్నారు. వాల్మీకి గిరి సంభూత, పర్వత సముద్రమైనటువంటి వాడు వాల్మీకి, అలాంటి వాడు. అక్కడి నుంచి వచ్చిందండి రామాయణ మహానది. రామాయణం అనే ఒక మహానది, ఇది ప్రవహిస్తోంది. నదీనాం సాగరోగతి అని మనకు ఒక మాట ఉందండి. ఆ విధంగా నదులన్నీ సముద్రానికి చేరుకున్నట్టుగా ఇప్పుడు ఈ రామాయణం అనేటువంటి ఈ నది ఉన్నదే, ఆ నది చివరికి అదిగో పునాతి భువనం పుణ్య రామాయణ మహానది, అది రాముడనేటువంటి సాగరాన్ని చేరుకుంటుందండి. కాబట్టి నది సాగరాన్ని చేరుకుంటోంది. ఆ విధంగా నది అనేటువంటి రామాయణం చివరికి పరమార్థాన్ని ఇచ్చేది అదిగో రాముడి యొక్క తత్వాన్ని మాత్రమే మనకు అందజేస్తుంది. మనకు నమో నారాయణాయలో ఉండేటువంటి రా బీజము, అలాగే నమశివాయలో ఉండేటువంటి మా అక్షరము, ఈ రెండు బీజాక్షరాలు అంటారండి. కాబట్టి ఆ రా మా కలిపినప్పుడు విష్ణుతత్వం శివతత్వం రెండింటి యొక్క కలయిక జరిగి రామ అనేటువంటి నామం మనకు ఉద్భవించినట్లుగా మనం చెబుతాం. కాబట్టి అందుకనే తర్వాత మన వాళ్ళు చెప్పారు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని అన్నారు. రకారం యా రాలలో రెండో అక్షరం, మకారం పాపాబాభామాల్లో 5వ అక్షరం, రెండింటినీ గుణిస్తే రామ అంటే 10 అవుతుంది. మళ్ళీ రామ అంటే 10 పదులు 100 అవుతాయి, మళ్ళీ రామ అంటే 100 పదులు 1000 అవుతాయి. సహస్రనామ తత్తుల్యం, అది విష్ణు సహస్రనామంలో శివుడు పార్వతికి చెప్పినటువంటి విశేషం. కాబట్టి రామాయణం అంత గొప్పదండి. బాగుంది, అంత గొప్పది ఇంత గొప్పది అని చెప్పుకుంటే చాలు, ఆచరణ ఏది? కాబట్టి ఆచరణలోకి రావాలి కదా. రాముణ్ణి ఎన్ని రకాలుగానో సమన్వయం చేయొచ్చు. రమయతీతి రామ, ఆనందింపజేసే గుణాలు కలిగినటువంటి వాడు రాముడు. గుణాహ పూజాస్థానం గుణిషు నచలింగం నచవయః, నిజానికి గుణాలేనండి పూజాస్థానం. ఇప్పుడు వస్తున్నది గుణ ప్రసక్తే.
అందుకని నెమ్మదిగా అక్కడికి వెళ్ళబోతున్నప్పుడు మీకు తెలియజేసేది ఇది ఒక్క మాట మాత్రం, రమయతీతి రామ. ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి వాడు రాముడు అని ఒక్క రా అన్నట్లయితే చాలు, మన ముఖంలోంచి పాపాలన్నీ పోతాయిట. మా అనేటప్పుడు మన హిందీ ప్రొనౌన్సియేషన్ ప్రకారం రామ్, సంస్కృతం యొక్క ప్రకారం రామ, అప్పుడు తెరుచుకుంటుంది. కానీ రామ్ అనేటప్పుడు మాత్రం మకారం పెదవులు మూసుకొని ఉంటాయి. మకారోచ్చార మాత్రేణ పునః పాపాహ న ఆగచ్చంతి. మకారం కనుక చెప్పంగానే మళ్ళీ పాపాలు రావు అని. రా అన్నప్పుడు మనలోంచి పాపాలన్నీ బయటకు వెళ్ళిపోతాయిట. మరి మా అనేసరికి మూసుకుపోతాయి. అయితే ఇవాళ చేసి రేపు రామనామం అక్కడ జపిస్తూనే మన వాళ్ళు ఒక హిందీలో మనకొక మాట ఉంది, మాలాతో కర్మే ఫిరై జీబు ఫిరై ముఖమాహి. మాల చేతిలో తిరుగుతూ ఉంటుంది, అలాగనే నాలిక మాత్రం రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంది, మనస్సు మాత్రం అనేక విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా చేస్తే అది భక్తి కాదు, అది రామనామ జపం కాదు. కాబట్టి మనం భక్తియుతమైనటువంటి రామనామాన్ని మనం జపం చేయాలి. ఈనాడు రాముడు రామాయణం మనకిచ్చేటువంటి సందేశాలు చాలా ఉన్నాయి. పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి, భ్రాతృవాత్సల్యం, శరణాగత రక్షణం, ఏకపత్ని వ్రత నియమం, సాధు స్వభావం, వ్యవహార దర్శనం, సత్యం, దయ, శౌచం, ఇన్ని గుణాలకి రామాయణం ప్రతీక. ఇంకా చెప్పుకుంటే అనంతమైనటువంటి గుణాలకి రామాయణం ప్రతీక. కాబట్టే ఈ కావ్యం లౌకికంగాను పారమార్థికంగాను మనకు ఎన్నో సందేశాలను ఇస్తుంది. అందులో మనం ఇప్పుడు రామాయణంలో కైక పాత్రని మనం ప్రధానంగా తీసుకున్నాం. అసలు కైక పాత్ర తీసుకోవటం ఏంటి, ఈయనకేమన్నా సరిగ్గా ఆలోచన చేశాడా లేదా అనేటువంటిది మనకు కలుగుతుంది. సాధారణంగా మనం ఒక మాట అంటాం, కయ్యానికి పోతున్నప్పుడు కైకలాగా ఉండమోకు అనే ఒక మాట ఉంది. ఏం కైకలాగా కయ్యానికి పోతావేం, గయ్యాళి కైక, ఇదొక మాట ఉంది. కైకని చాలా గయ్యాళి కింద మనం చెబుతాం. అలాగనే సాధారణంగా కోరకూడని వరాలు కనుక కోరితే కైక లాంటి వరాలు అని అంటాం, మనకు మామూలు అయిపోయింది. ఇట్లాంటి కైకని ఇప్పుడు మనం పాత్రగా తీసుకొని ఈ కైక పాత్రని మనం వ్యవహారంలోకి తీసుకువస్తే ఇట్లా గయ్యాళ్ళు అయిపోమని రామాయణం సందేశం ఇచ్చిందా, లేకపోతే ఈ విధంగా ఉండమని సందేశం ఇచ్చిందా? అందుకనే కైకని మూడు విభాగాల్లో మనం అర్థం చేసుకోవాలండి. మొదటి విభాగమంతా కూడా లౌకిక పక్షం. లౌకిక పక్షంలో కైకని వాల్మీకి చూపించినటువంటి విధానం ఒక్కటే మనం కనుక ప్రధానంగా తీసుకున్నట్టయితే మొదటి పక్షం. కైక రెండవ పక్షంలో సమన్వయం చెయ్యాలి అని చెప్పేసారంటే దాన్ని సమన్వయం చేసినటువంటి వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. వారు వాల్మీకంతో వెళ్తూనే వాల్మీకాన్ని కొంచెం పక్కకి మామూలుగా రాముడు చెప్పినటువంటి మాటల్లోంచి కొంచెం ఎక్కువ మాటలుగా తీసుకొని వాస్తవాన్ని వదలకుండా ఊహల్లో కొన్ని పెట్టి ఆయన కైక పాత్రని చిత్రీకరిస్తారు. రాముడి యొక్క స్వభావాన్ని కైక ఎలా తలచిందో ఊహిస్తాడు ఆయన. ఆ విశ్వనాథ వారి కైక మాత్రము మంచి ఉదాహరణగా మిగులుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునే కైక ఉంది చూడండి, ఆవిడ మూల రామాయణాన్ని గురించి చెప్పేటప్పుడు మాత్రం అది ఒకటో స్వభావం. ఇక ఈ రెండిటికి మించినటువంటి స్వభావం ఉంది, అది వాల్మీకి తెలుసు, అందరికీ తెలుసు. అంతరార్థ కైక. కైకలో కైక పాత్రని ప్రవేశపెట్టడంలో అంతరార్థం ఏమిటి అనేటువంటిది అక్కడ తెలుస్తుంది. కాబట్టి భౌతికంగా ఎలా ప్రవర్తించకూడదో ముందు సందేశాన్ని ఇచ్చింది కైక. ఇప్పుడు మనం అలా తీసుకుందాం. మొట్టమొదట కైక భౌతికంగా ఎలా ప్రవర్తించకూడదు అనే నెగిటివ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ యొక్క తత్వం ఏంటి, అది చూసి మనం అలా ప్రవర్తించకూడదు
అనేటువంటిది మనం నేర్చుకోవాల్సి ఉన్నది. అది కైక మనకు అందించినటువంటి మొట్టమొదటి సందేశం. నిజానికి కైక అనేటువంటి పదానికి విడదీస్తే క ఏక అని, సంస్కృతంలో క ప్లస్ ఏక కైక అవుతుందన్నమాట. కం అంటే సుఖం అని అర్థం, ఏక అంటే ఒక్కటే, సుఖమొక్కటే ప్రధానమైనటువంటి పాత్ర కైక. ఇప్పుడు నేను బాహ్యానికే వెళ్తున్నాను ప్రస్తుతానికి, కాబట్టి సుఖమొక్కటే ప్రధానం. లౌకికంగా మనకు ఎన్నో సుఖాలు వస్తున్నాయండి. ధనం సుఖం, ధనం కూడా సుఖాన్ని ఇస్తుంది. అట్లాగే కాదు, మామూలుగా ధనం వచ్చినప్పుడు మనకు రామకృష్ణుల యొక్క కథ, ఒక చిన్న కథ ఉన్నది, కప్ప కథ ఒకటి చెప్పారు. దానికి ₹1 దొరికింది, అది కలుగులో కూర్చుంది, ఏనుగు ఒకటి ఆ పక్కగా వెళ్తూ దాని మీద పడినట్టుగా భావించింది, వెంటనే ఎడంకాలతో తన్నింది కప్ప ఏనుగుని. అట్లాంటి అహంకారం మనది. ధనం ఉంటే ఆ అహంకారం అనేది వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును. మనకు ఈ వేమన శతకాల్లో, ఈ పద్యాలు సుమతి శతకాల్లో, ఇట్లాంటి దాంట్లో ధనము యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఎన్నో పద్యాలు ఉన్నాయి. మంధర ఒక నిమిషంలో కైకను గురించి పలుకుతూ ఒక మాట అంటుంది, దర్పాత్ నిరాకృత పూర్వం. మొట్టమొదట్లో నువ్వేం చేశావు అనంటే, గర్వంతో నీకు పెద్దగా ఉన్నటువంటి కౌసల్యని నువ్వు నిరాకరించావు అని చెబుతుంది. మంధర మొట్టమొదట వచ్చి చెబుతున్నటువంటి మాటల్లో ఇది కూడా ఒక మాటగా ఉన్నది. కాబట్టి ఇదంతా ఎట్లా వచ్చింది? దశరథుడు ఇచ్చినటువంటి ఆ సౌభాగ్యం ఆమెకి. వయస్సులో ఉంది, స్థితిలో ఉంది, ఐశ్వర్యం ఉంది, భర్త ప్రేమిస్తాడు, అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి గర్వం హెచ్చింది. యవ్వనం, ఇవన్నీ అహాన్ని ఆవిడికి తీసుకొచ్చి పెట్టినాయి. అలా యవ్వనం, ధన సంపత్తి, ప్రభుత్వం, అవివేకిత, ఏకైకమపి అనర్థాయ. కైక నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటివి చాలా గుణాలు ఉన్నాయి. అవగుణాలు వద్దని చెప్పుకుందాం. అందులో వచ్చినటువంటి అవగుణాలు ఏంటంటే, అదిగో యవ్వనం ఉండొచ్చు, తెలుసుకొని ఎందుకు అర్హమో అందుకే మనం ఉపయోగించుకోవాలి. ధనం ఉన్నది, అలాగనే రాజరికం ఉన్నది. దీంతో అవివేకిత్వం నెమ్మదిగా చేరుకుంది మంధర రూపంలో. నిజానికి ఆవిడ గొప్పదే. మొట్టమొదట్లో చాలా ఆనందంగా ఒక్క మాటలోనే సూచిస్తాడు మనకు రామాయణంలో. ఎక్కడ రాముణ్ణి ప్రేమించింది కైక అనేటువంటిది లేదు. ఈ ఒక్క మాటే తీసుకున్నాడు, వాల్మీకి యొక్క ఒక్క మాటను తీసుకున్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకని ఎప్పుడైతే కైక వచ్చి రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పిందో, ఆమె చాలా ఆనందపడిపోయి నా కొడుక్కి జరిగినట్లే ఆ పట్టాభిషేకం అనని తన దగ్గర ఉన్నటువంటి హారాన్ని బహుమతిగా ఇస్తుంది కైక మంధరకి. ఇదొక్కటే మనకు రామాయణంలో కనపడేటువంటి కైక రాముణ్ణి అభిమానించినటువంటి విషయం. దీన్ని ఆధారంగా తీసుకొని విశ్వనాథ సత్యనారాయణ గారు పూర్తిగా బ్రహ్మాండమైనటువంటి ఒక భాగాన్ని, ఒక 20-40 శ్లోకాల కథను నడిపించేసేశారు ఆయన. అలా జరిగింది. కైక చాలా ఆనందపడేదిట. బుడిబుడి అడుగులు వేసేటువంటి కాలంలోనే వచ్చి కైక ఇంటికే వెళ్ళిపోయేవాట. ఫస్ట్ ఏదైనా చిన్న పని చేస్తే, ఒక ఘనకార్యం చేసినట్టు మన పిల్లలు మన ముందు చాలా నవ్వుతారు, చూడు నేను ఏం చేశాను అని. అప్పుడు వెంటనే మనం వాళ్ళని ప్రశంస చేయాలి. అలా చేసినట్లయితే ఎంతో ఆనందపడిపోతారు. అది కైక మాత్రం నుంచే కోరుకునేవాట రాముడు. ఇట్లా పాత్ర చిత్రణలో చూడండి. అలాగనే మామూలుగా కైకకి బ్రహ్మాండమైనటువంటి అస్త్ర విన్యాసం తెలుసండి. ఇది మూలంలో కూడా ఉంది. యుద్ధ విద్యలు బాగా నేర్చినటువంటి స్త్రీ కైక. ఒక సమయంలో
దేవాసుర సంగ్రామంలో దీన్ని 2 కథలుగా మార్చారు మన వాళ్ళు. తర్వాత రామాయణం మామూలుగా మనకు ఒక మాట ఉంది, రామాయణం కొంత నీ పైత్యం కొంత అని. ఆ విధంగా రామాయణాలు మారిపోతూ వచ్చినాయి. ఎన్నో రామాయణాలు ఉన్నాయి. ఆనంద రామాయణం ఉన్నది, అంతరార్థ రామాయణం ఉన్నది, విశ్వనాథ వారి రామాయణం ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి. ఏమైనా అందరు కవులు కూడా మనకు ఒక సందేశాన్ని ఇవ్వటానికే ప్రయత్నించారు కాబట్టి మనం గ్రహిస్తాం. కాకపోతే ఒక కథ ప్రకారం శంబరాసురుడి యుద్ధంలో రథచక్రం ఊడిపోతున్నటువంటి సందర్భంలో, ఇరుసు ఊడిపోతున్న సందర్భంలో తన వేలిని పెట్టి ఆమె నడిపించిందిట. వేలు పెడితే చక్రము ఇరుసుగా ఉండి వేలు ఎలా వస్తుంది అని అందరూ ఇప్పుడే ప్రశ్నించేస్తారు. ఆ వేలు గబామని గాములు కట్ అయిపోతుంది. దానికి ఇంకో కథ చెప్పారు. ఏమంటే మామూలుగా ఒక పూర్వం చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక మునికి మూతికి మసి పూసింది ఈవిడ. ఆ మసి పూసేసరికి ఆయనకు కోపం వచ్చి, నువ్వు కష్టాల పాలవుతావు, నిందల పాలవుతావు అని శాపం ఇచ్చారట. అయితే ఆయన కోపపడి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మర్చిపోయినటువంటి కమండలం ఆయనకు అందించిందిట అప్పుడే చిన్నపిల్లగా ఉన్న కైక. దాంతో నీకు మాత్రము నేను ఒక వరం ఇస్తున్నాను, నీ వేలు వజ్రాయుధంలాగా అవుతుంది అని చెప్పారు. చూడండి, కథలో అంతరార్థానికి వెళ్తున్నా నేను, చాలా జాగ్రత్తగా గమనించాలి. మధ్యలో ఇలా జరగటానికి ఏదో ఒక ప్రతీక ఉంటుంది. ఆ ప్రతీక రామాయణం సాగాలి. ఆ సాగటానికి కైక సాధనం కావాలి. ఆ కైక సాధనం అయితేనే సీతాయాశ్చరితం మహత్ అని పేరుంది మనకు. రామాయణానికి సీతాయాశ్చరితం మహత్ అని కూడా పేరుంది. నిజానికి కళ్యాణంతో కనుక రామాయణం ఆగిపోతే ఇంకా రామాయణం మనం చెప్పుకోవాల్సిన పనేముందండి? ఏం లేదు. తర్వాత నడిపించింది ఎవరు? కైక నడిపించకపోతే అసలు రామాయణం లేదు. అంత గట్టిగా మొండిగా పట్టుదల పట్టి గయ్యాళిగా మారకపోతే ఎంత బాధపడినా కూడా మనస్సులో, ఈ మాట మళ్ళీ విశ్వనాథ వారిది, ఎంత బాధపడినా మనస్సులో కైక చాలా నిక్కచ్చిగా ప్రవర్తించింది. ఆ శంబరాసురుడు యుద్ధంలో ఆ విధంగా తప్పించిందని ఒక కథ, దేవాసుర సంగ్రామంలోనే ఇది జరిగింది అని ఒక కథ, దశరథుడు మూర్ఛపోతే ఆ విధంగా రథాన్ని పక్కకు తప్పించటం అనేటువంటిది ఒక కథగా మన వాళ్ళు చెబుతూ వచ్చారు. ఏమైనా దశరథుడు సంతోషించాడు, 2 వరాలు ఇచ్చాడు. ఆయనకి తెలియకుండా ఆయన ఇచ్చేశాడు, సంతోషంతో ఇచ్చాడు. ఎవరిప్పించారు? పలికేదెవరు? కాబట్టి పలికించడి వాడు రామభద్రుండట. ఆ రాముడెవడు? విష్ణువే. విష్ణువు యొక్క సంకల్పం ఏంటి? రావణ సంహారం. రావణ సంహారం జరగాలంటే ఏం కావాలి? పెళ్లి చేసి కూర్చుంటే కాదు. ఇప్పుడు ఏం చేయాలి? రాముణ్ణి బయటకు పంపాలి. ఈ బయటికి పంపడానికి కారణం ఎవరవుతున్నారు? కైక అవుతోంది. కానీ పేరు కొట్టేసింది ఎవరు? సీత. సీతాయాశ్చరితం మహత్ అని వచ్చేసింది. సీత చరిత్ర గొప్పదని వచ్చి ఈ రెండిటితో సంతోషపడలా. పక్కనే ఇంకో మాట పెట్టారు, పౌలశ్చవధం అని పేరు పెట్టారు రామాయణానికి. పులశ్చ బ్రహ్మ రావణుడు. ఆ రావణుడి యొక్క సంహారం జరగాలి అని చెప్పేసానంటే కైక నాంది కావాలి. పరోక్షంగా కైకకి పేరు తీసుకురావటమే అక్కడ కారణం. వాల్మీకి చెప్పడు, బయటకి చెప్పడు, లోపల అట్టే పెడతాడు. అసలు ఎందుకు? మామూలుగా జనకుడి భార్య పేరు రామాయణంలో లేదు. అలా అన్నమాట. అట్లా రహస్యాలుగా కొన్ని ఉంటాయి, బయటకి జరిగిపోయేది కొంత. కైక కారణమైతేనే కానీ రామాయణం ముందుకు సాగల. రావణ సంహారం జరగాలంటే కైక కారణమైంది. కైకలో ఉన్నటువంటి ఈ గుణాన్ని గుర్తించండి. ఇంతవరకు కైక గయ్యాలని చెబుతాం, ఇంకా చెబుతాం.
పరమగయ్యాలని మళ్ళీ కూడా చెప్పడం జరుగుతుంది. కులపాంసని అని ఆమెను తిడతారు. మొత్తం కులానికి చెడబుట్టావు, ఎన్ని తిట్లు పడుతోందండి ఆమె. అంతేకాదు ఇంకొకటి భరతుడే అంటాడు. నిజానికి ఒరిజినల్గా రామాయణంలో మనకు కనుక చూస్తే ఆత్మకామ సదా చండి క్రోధన ప్రాజ్ఞమానిని, ఇవి కైక గుణాలు. ఆత్మకామ తన్ను తానే కోరుకునేది, అభిమానించేది, ఎప్పుడూ కోపంగా ఉండేది. సదా చండి అలాగనే కోపంతో ఉంటుంది, నేనే గొప్ప అనుకునేది. ఈ తత్వాలు ఉంటే మనిషి రాణించడు అని చెప్పటానికే కైకని ప్రవేశపెట్టారు బాహ్యంగా. కాబట్టి కైక గుణాలని అర్థం చేసుకుంటూ ఏవి అవసరం లేదో, ఏవి కావాలో, కథని ఏ దృష్టితో చూడాలో మనం ఆలోచించుకుంటే కైక పాత్ర వంటి ఉన్నతమైనటువంటి పాత్ర లేనే లేదు అని మనం నిష్కర్షగా చెప్పటానికి అవకాశం ఉంటుంది. సుమంత్రుడు మామూలుగా వశిష్ఠుడు పంపుతాడు. నిజానికి వశిష్ఠుడు కొంతమందిని పంపి, పాపం భరతుడు లేడు ఆ సందర్భంలో, ఈ గొడవంతా జరిగేటువంటి సందర్భంలో భరతుడు లేడు, నందిగ్రామంలో ఉన్నాడు. అంటే మామూలుగా అశ్వపతి దగ్గర కేకేకే రాజ్యంలో ఉన్నాడు. ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతాడు ఆ విధంగా, నా తల్లి ఆత్మకామ చండి ఇట్లా చెబుతాడు ఆయన. ఆమె కుశలంగా ఉంది కదా అని అడగడం జరుగుతుంది. ఈ గుణాలు, ఆమె పలుకులు కఠినంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తాయి. కాబట్టి కైకలో కావాల్సినటువంటి గుణాలని, ఈమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక పాత్ర ఉంది ఇక్కడి నుంచి వస్తోంది, మంధర, జ్ఞాతి దాసి అని వాడాడంతే. జ్ఞాతి దాసి కైక సందర్భంలో మంధరే చెడగొట్టింది. చెప్పుడు మాట వింటే ఏమవుతాము అనేటువంటిది కైక కథలో మనం తెలుసుకోవాలి. మంధరని పాత్రని ప్రవేశపెడతారు. ఆమె మాటలు విన్నది. మొట్టమొదట్లో ఇందాకనే చెప్పినట్టుగా హారాన్ని బహుమతిగా ఇచ్చింది, కానీ ఆమె సంతృప్తి పడలా. ఆమె మొదట్లో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. రాణులకి కానుకలుగా ఆ రోజుల్లో అందరినీ పంపించేసేవారు, అమ్మాయిలను కూడా పంపిస్తూ ఉండేవాళ్ళు. ఆ రకంగా ఈమె దాసిగా వస్తుంది. ఆ దాసిగా వచ్చినటువంటి ఆమె అలాగనే కైక దగ్గరికి పెళ్ళయిన తర్వాత కూడా వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి ఆమె మాటలు మాట్లాడుతూ, నువ్వు ఊడిగం చేయాల్సి వస్తుంది, నువ్వు ఇంతదాకా కూడాను కౌసల్యని అవమానించావు, ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. తర్వాత నువ్వు ఆయన కనుక రాజైతే, రాముడు రాజైతే నువ్వు దాస్యం చేసి మామూలుగా నీకు రికగ్నిషన్ అంటూ ఏమీ ఉండదు, గౌరవం ఉండదు, ఇవన్నీ కూడా చెప్పేసేస్తుంది. అప్పుడు నెమ్మదిగా బుద్ధి మారుతుంది. అందుకనే త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. దుర్జనుల యొక్క కలయికని మనం వదిలిపెట్టాలి, సజ్జనుల యొక్క ఉన్నతిని లేదా సమాగమాన్ని, వాళ్ళతో ఉండేటువంటి సాన్నిహిత్యాన్ని మనం కోరుకోవాలి అనేటువంటిది మంధర కైకల యొక్క వృత్తాంతం. కైక మీద మంధర ప్రభావం పడటం, ఈ కైక మనకు తెలియజేసేటువంటి విషయం, గుణం ఏంటంటే, ఇదిగో దుర్జన సాంగత్యం పనికిరాదు అనేటువంటి అవుతుందండి. ఆమెకు ఎంతో ప్రతిభ ఉన్నది కదా, అదిగో ఇరుసులో మామూలుగా తన వేలిని ఇరుసుగా చేసి వాడుకున్నది కదా. ఆ విషయాన్ని ఆధారంగా తీసుకొని విశ్వనాథ్ వారు మార్చేశారు. ఏమంటే, బుడిబుడి అడుగుల నడకతో వస్తున్నటువంటి రాముడు కైక దగ్గరకు వచ్చాడు. అంతేకాదు విలువిద్య నేర్చాడు. ఆ విలువిద్య నేర్చి కరదూషణ సంహార సమయంలో కైకను తలుచుకొని, మీ ఆయుధాలు నన్నేం చేస్తాయి, నాకు స్కిల్స్ అన్నీ అదిగో కైక నేర్పింది, విలువిద్య నైపుణ్యమంతా నాకు కైక నేర్పి, కాబట్టి ఆ ప్రయోగాలు నేను చెయ్యగలను అని ఆయన చెబుతాడు. కాబట్టి అలాంటి సుగుణం కలిగినటువంటిది కైక. సుగుణం నేర్చుకునేటైతే ఇవి చూడండి,
చరిత్ర చూస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. ఆవిడ ఒక మాట అంటుందండి, రామో వా భరతో వాహం విశేషం నోపలక్షయే. ఇది సంస్కృతంలో ఉన్నమాట. రామో వా భరతో వాహం విశేషం నోపలక్షయే. రాముడైనా సరే భరతుడైనా సరే నాకు ఇద్దరూ సమానమే. ఈ సమస్థితిని కలగజేసుకోవాలి. ఇది మనకు కైక చెప్పేటువంటి కథ. కానీ ఇదంతా జరుగుతున్నప్పుడు సుమంతుడికి చాలా కోపం వచ్చేసేస్తుందండి. కోపం వచ్చి నీ తత్వం ఎలాంటిదో నేను చెబుతానని తిట్టేస్తాడు కైకని. దశరథుడి యొక్క మంత్రి ఆయన చివరికి కైకని నిందిస్తాడు. దారి తప్పితే ఎలాంటి వాళ్ళైనా మాటలు అంటారు, మాటలు పడాల్సి వస్తుంది అనేటువంటి విషయం మనకుంది. కాబట్టి అదిగో సుమంతుడి చేత మాటలు అనిపించుకుంటుందండి ఆమె. నువ్వు చాలా గయ్యాళివి, నీ తత్వం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మీ అమ్మ నుంచి వచ్చింది. తల్లి గుణాలు కూతుళ్ళకు వస్తాయి. రామాయణంలో ఒక రివర్సు కామెంట్ ఇది. తల్లి గుణాలు కూతుళ్ళకు వస్తాయి అనేటువంటిది. సాధారణంగా తండ్రి గుణాలు అందరికీ వస్తాయని మనం చెబుతూ ఉంటాం. తల్లిదండ్రుల గుణాలు ఇది రెండూ కూడా రావచ్చు. కానీ తల్లి గుణాలు వచ్చినాయి నీకు. మీ నాన్నకి పక్షుల భాష తెలుసు. ఆ పక్షుల భాష తెలుసు, పక్షులు మాట్లాడుకుంటున్నాయి. కానీ ఆ వరం ఇచ్చినటువంటి మహర్షి నువ్వు బయటికి చెబితే నీ తలకాయ పగిలిపోతుందన్నాడు. అందుకని ఆయన చెప్పకూడదు. అశ్వపతి ఆయన జాగ్రత్తగా ఉంటాడు. కానీ ఒక సందర్భంలో 2 చీమలు మాట్లాడుకుంటున్నాయని ఒక వర్షను, పక్షులు మాట్లాడుకుంటున్నాయని ఒక వర్షను. ఏవైనా మాట్లాడుకోనండి, వాటి గొడవ మనకి ఎటు తెలియదు. కాబట్టి మాట్లాడుకుంటూ ఉంటే నవ్వుతాడు ఆయన. నవ్వేసరికి ఈమె చూస్తుంది, నన్ను చూసి నవ్వాడు అని చెప్పేసని ఒకటి. ఆ చీమలు ఏం అదిగో అవేవో మాట్లాడుకుంటున్నాయని పొరపాటు నన్నేస్తాడు. అవేవో మాట్లాడుకుంటున్నాయి, అవి నేను విన్నాను. ఏమి చెప్పు, ఏం మాట్లాడుకున్నాయో చెప్పు. నా గురించి మాట్లాడినాయా, నీ గురించి మాట్లాడినాయా, నీకెందుకు నవ్వు వచ్చింది, ఊరికే నవ్వెందుకు వస్తుంది, ఎందుకు నువ్వు నవ్వుతావు, ఇలా సతాయిచ్చి వదిలిపెట్టు. చివరికి ఆ వరం ఇచ్చినటువంటి మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా ఉంది పరిస్థితి, నా పరిస్థితి ఏం చేయమంటారు అని అడిగితే, ఆవిడని చావమను, నువ్వు మాత్రం బతుకు అని చెబుతాడు ఆయన. దాంతో ఆవిడ్ని వదిలేసేస్తాడు ఆయన. ఎంతోమంది ఆ కాలంలో రాణులు ఉంటారు కాబట్టి పెద్ద ప్రమాదమేం లేదు. కాబట్టి అక్కడి నుంచి పెరుగుతుంది ఈమె. ఆ విధంగా కైక గుణం తల్లి నుంచి వచ్చిందంటాడు. భరతుడికి మాత్రం తండ్రి గుణం వచ్చిందంటాడు మళ్ళీ ఇంకొక చోట. అదే వాల్మీకి సాధారణంగా పిల్లలకి తల్లి గుణాలు వస్తాయి అన్నటువంటి వాడు భరతుడికి తండ్రి గుణం వచ్చిందని రాముడి చేత చెప్పిస్తాడు. అలా అయితే గుణాలనేటువంటివి ఏదో బీజప్రాయంగా తల్లిదండ్రుల నుంచి వచ్చినా మనకు తెలివి ఉంది కదండి, మనం పెంపొందించుకోవాలి కదా. వివేకం అనేది ఎక్కడికి పోవాలి? ఆ వివేకం మనలో ఉంది కాబట్టి మనం పెంపొందించుకోవాలి. వయస్సు వస్తున్నప్పుడు నువ్వు నేర్పావు, నీ మూలానే ఇదంతా అయిందని ఒకరిని నిందించవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి కైక కథలో మనం తెలుసుకోవాల్సినటువంటిది తల్లి గుణాలు వచ్చినాయా తండ్రి గుణాలు వచ్చినాయా అని కాదు, కైక ఎంతటి ప్రభావం మన మీద చూపించింది అని. అయిందండి. ఆయన పాపం దశరథుడికి ఏం తెలియదు. వచ్చేటప్పుడు ఆయన ఆనందంగా వచ్చాడు. అన్నీ కైకకు చెప్పేద్దామని అనుకున్నాడు. రామ పట్టాభిషేక నిర్ణయం అయిపోయింది, అదంతా కూడా చెప్పేద్దామనుకున్నాడు. చెప్పేద్దామనుకొని వస్తే ఇక్కడ కరెంటు లేదు, ఎక్కడా కనబడతలేదు, ఈవిడ ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఏ మంచం మీద పడుకుందో తడువుకుంటూ వెళ్ళాడు. ఆ సందర్భం చూస్తే కోపం వచ్చిందని అర్థమైంది. వెంటనే చూడు, నేను ఎన్ని పనులైనా నీ కోసం చేసేస్తా. ఇదే మగవాడు పూర్తిగా బలహీనమవుతున్నటువంటి స్థానం. ఎప్పుడైతే మనం స్త్రీలు కాస్త ఏదో చెడి అనేది కోపం అనే అర్థంలో ప్రయోగిస్తాం. చెండి అంటే కోపిష్టి అని అర్థం. కోపంగా ఉన్నారో అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, నీకోసం ఏం చేయమన్నా చేస్తాడు. దశరథుడు అక్కడ మాట్లాడిన మాటలు చూస్తే నాకు ఒక్కొక్కసారి భయం వేసింది.
ఏంటంటే పుణ్యం చేస్తున్న వాడిని చంపేయమంటావా, లేదా ధనహీనుణ్ణి ధనంతో కూర్చోబెట్టమంటావా, లేదా ఎక్కడైనా ధనవంతుడు ఉంటే వాడి ధనం పెరికేయమంటావా, ఇవన్నీ అడుగుతాడు. లేదా ఎవరిని చంపేయమంటావు, ఎవరిని నిన్ను ఆనంద పెట్టేవాడిని, ఎవరికి నీకు ఆనందం కలుగుతుంది. ఏంటంటే ఈ మాటలన్నీ ఎలా వస్తాయి అంటే ఊరికే వస్తాయి. ఇవి చెయ్యలేడు ఎవరు, దశరథుడు కూడా చెయ్యడు ఆయన, కానీ సంతోష పెట్టడానికి అనేటువంటి మాటలే ఇవి. కైక పాత్రలో దశరథుడు ఇక్కడికి వచ్చి మనకిస్తున్నాడు సందేశం ఏంటంటే, ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మనం బందీలమైపోతాం. ఎక్కడో అక్కడ ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది, ఆ దొరికిన పాయింట్ని పట్టుకొని ఆ స్థానంలో ఉన్నటువంటి కైక ఎంతో సత్య ప్రతిజ్ఞ, ప్లాన్డ్గా సత్యాన్ని గురించి గొప్పతనం చెబుతుంది. ఎంత తెలియగలదో ఆవిడ. తన పద్ధతి మామూలుగా అందరి చేత దశరథుడి చేత అనిపించుకోవటానికి ముందు దశరథుడిని సత్యప్రతిజ్ఞుడిని చేస్తుంది. అలా చేస్తూ అనర్కుడు ఉన్నాడు, ఆయన సత్యం చెప్పాడు, అట్లాంటి సత్యం మనం చెప్పాలి, సత్యమేవ పరోధర్మ అని అంతా చెప్పి ఆయన చేత మాట ఇస్తే నువ్వు తిరిగి వెళ్ళటానికి వీల్లేదని అనిపించుకొని ఆ తర్వాత ఇదిగో మనకు ఒక్క పాటలో ఆయన రాశాడు, దేవాసుర సంగ్రామము నాడు పతి తనకిడిన వరాల నడుమగా రాముని వడమున కంపి భరతుని రాజ్యము కోరగ పతి కోరే అని మనకు ఒక పాట ఉంది. రెండే వరాలు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను. కాబట్టి మామూలుగా ఆ 2 వరాలు అడిగింది. రాముడిని అడవికి పంపి గ్యాప్ ఇవ్వలేదు, ఇస్తే మళ్ళీ ఏం మారుతుందో అని. వెంటనే భరతుడు రాజుగా కావాలి అని భయపడిపోయాడు ఈయన పాపం రాముడి మీద చాలా ఇష్టమైనటువంటి వాడు. అట్లాంటప్పుడు పడిపోయాడు, ప్రాధేయపడ్డాడు. కాళ్ళు ముందుకు చాపుతుందండి, కనపడలేదు దశరథుడికి. కైక కాళ్ళు ముందుకు దాపినట్లుగా ఉన్నది రామాయణంలో, కనపడలా దశరథుడికి. అందుకని పొరపాటున కాళ్ళు ముట్టుకోలేదు అని చెప్పి కూడా రాసేస్తారు. కోపం, పంతం, మొండితనం ఎంత పని చేయిస్తాయో తెలుసుకోవాలి. అది లేకుండా ఉండాలని కైక పాత్ర లౌకికంగా సూచిస్తుంది. ఏమాత్రం తెలివి ఉన్నా ఆలోచించుకొని ఆ విధంగా ప్రవర్తించకుండా ఉండాలి అనేది కైక సందేశం. ఇంకేం చేస్తాడండి, బందీ అయిపోయాడు. ఈ చేసిన పనికి ఎన్ని దూషణలు అనుభవిస్తుందో ఆమె, ఎంతగా ఎందరు దూషిస్తారో. అసలు స్త్రీల యొక్క తత్వమే చాలా అసలు చిరాకు కలిగించేటువంటిది. ఈ విధంగా నువ్వు చేయటం చాలా కష్టము. కేకయ రాజ పాంసని, కేకయ రాజ్యంలో చెడబుట్టావు నువ్వు. ఇట్లా ఇన్ని తిట్లు పడుతుందండి. చివరికి మామూలుగా భరతుడు కూడా వస్తాడు. వచ్చినటువంటి భరతుడు ఆయన తెలియక నా తండ్రి బొగ్గుని బట్టలో కట్టుకున్నాడు, మండే బొగ్గుని బట్టలో కట్టుకున్నాడు, అట్లా అయిపోయింది ఆయన పరిస్థితి అని చెప్పి తిడతాడు. కోరుకున్నటువంటి తనయుడే చివరికి అది సరైనటువంటి కోరిక కాదు అన్నప్పుడు ఆ విధంగా తిట్టడం జరుగుతుంది. కాబట్టి ఏ పని చేసినా వివేకంతో చెయ్యాలి. నీవు లుబ్ధ అని అనేస్తాడు, నీవు పూర్తిగా లుబ్ధవి, లోభం కలిగింది నీకు అని అంటాడు. ఈ పక్కన ఇంత భాగం జరుగుతూ ఉంటే రాముడు అడవికి వెళ్ళిపోతాడు. భరతుడు చివరికి కేవలము నారవస్త్రాలు ధరించి నేను కేవలం నందిగ్రామంలోనే ఉంటాను, రాజ్యం అక్కడే రాజ్యం కాదు, అన్ని పాదుకలకి నివేదించి చేస్తాను అని చెబుతాడు. రామాయణ కథలో 2 చోట్ల మాత్రమే కేకయానందవర్ధన, కౌసల్యానందవర్ధన అనే మాటలు చాలా చోట్ల కనబడతాయి. రాముడు కౌసల్యకి ఆనందాన్ని కలిగిస్తాడని. కానీ కైకేయిని మాత్రము భరతుడికి సంబోధించేటప్పుడు కేకయానందవర్ధన అని 2 చోట్ల వాడారు. చేసిందంతా అయిపోయిందండి, భరతుడు కూడా తిట్టాడు, పని జరగల. ఇక్కడి నుంచి పశ్చాత్తాపం మొదలైంది కైకలో.
మొదలై ఆవిడ ఏం చేసిందంటే భరతుడితో పాటు అదిగో వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి చిత్రకూటం దగ్గర ఉన్నటువంటి ఆ రాముడి దగ్గరికి వెళ్తుంది. కానీ రాముడు ఏదో మానవ క్షణికమైనటువంటి ఆ ఒక బాధలో కైకేయిని లక్ష్మణుడిని పరీక్షించటానికి అంటాడు. కైకేయిని ఒక మాట అంటాడు, ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది అని ఒక్క సందర్భంలో అంటాడు. అది కూడా ఎందుకు ప్రవేశపెట్టారంటే మానవుడు రాముడు అని చెప్పడానికి, యాక్టింగ్, ఇది కూడా యాక్షనే. రాముడు మానవుడు అని చెప్పడానికి, మానవులైతే ఎలా ఆలోచిస్తారు అనేటువంటి తెలియజేయటానికి ఆ మాట చెబుతాడు. వస్తుంది కైక, కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాముడు కూడా అదే విధంగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. మామూలుగా వెళ్ళిపోతారు, అయిపోయింది. కానీ నేను ఇందాక చెబుతున్నాను, కేకయానందవర్ధన అని భరతుణ్ణి అన్నది ఇదిగో ఈ సందర్భం. తర్వాత రాజ్యానికి వస్తున్నటువంటి రాముణ్ణి భరతుడు ఆనందంగా తీసుకొని వచ్చే సందర్భంలో అప్పుడు వాడతాడు భరతుడికి కేకయానందవర్ధన అని. ఇప్పుడు ఆనందం కైకేయికి ఎందుకు కలిగిందండి? తను ఇంత ప్రయత్నించినా తన పని చాలా కష్టమైనటువంటి పని, అందరికీ నచ్చని పని అని గ్రహించి ఆమె చాలా పశ్చాత్తాపడి రాణులందరితో కలిసి చిత్రకూటం వెళ్ళి అక్కడ రాముణ్ణి కలుసుకొని మళ్ళీ కుమిలిపోయి, ఆ తర్వాత రాముడు వచ్చే వరకు 14 ఏళ్ళు అన్నదే, ఆ 14 ఏళ్ళు కుమిలిపోయి, ఆ తర్వాత రాముడు వస్తున్నాడని తెలిసినప్పుడు భరతుడు ఎంత మర్యాదిస్తున్నాడో తెలుసుకొని అంత ఆనందపడిందిట కైక. ఆ కేకయానందవర్ధన అని ఒక సంబోధన ఉన్నది. మనం తెలుసుకోవాల్సింది కైక గుణాల్లో ఒకటి, ఏదైనా పొరపాటు జరిగినా ఆ పొరపాట్లని మనం విమర్శించుకొని ఆ తర్వాత మళ్ళీ మంచి మార్గానికి వెళ్ళాలి అనేటువంటి తత్వం కైక ద్వారా మనం నేర్చుకోవాల్సినదిగా ఉన్నది. చివరి విషయం, ఇంతవరకు లౌకికంగా భౌతికంగా ఆంతరంగా మనం ఏం తెలుసుకోవాలో ఆలోచించాం. కానీ కథంతా, రామాయణ కథంతా ఇక్కడికిక్కడ మలచింది కాదండి. మొత్తం కథంతా కూడా ఒక ప్లాన్డ్, అది దేవతలు ప్లాన్ చేశారు. ఆ దేవతలు ప్లాన్ చేశారు. రావణాసురుడు ఒక పొరపాటు చేశాడు. ఏంటంటే అందరినీ అడిగాడండి, లోకంలో ఉండే ప్రాణులందరినీ గురించి కూడా చెప్పి, ఆయన బలవంతుడు కాబట్టి మానవుణ్ణి అన్నేం చేస్తాడు అని మానవుణ్ణి వదిలిపెట్టేసేశాడు. ఇప్పుడు మానవుడిగా విష్ణువు పుట్టి రావణాసురుడి అకృత్యాలని పరిహరించి ఆయన్ని సంహరించాలి. అందుకు ఇదంతా కూడా పకడ్బందీగా ఒక ప్రణాళిక జరిగిపోయింది. మంధర ఎవరో కాదు, ఒక అప్సర స్త్రీ, దేవతలే పంపించారు. కాబట్టి మంధర ఆ విధంగా పలికింది. కైకేయికి కూడా తెలుసు, తాను ఇలా ప్రవర్తిస్తే తన్ని అందరూ తిడతారని తెలుసు. అయినప్పటికీ కూడా ఎంత కష్టమైనా, రాముడి మీద ఎంత ప్రేమ ఉన్నా, తనకు నిందలు భరించాల్సి వస్తుందని తెలిసినా రామకథని ముందుకు సాగించటానికి, తాను నేర్పిన విలువిద్యని సార్థకం చెయ్యటానికి తనకున్నటువంటి ఎన్ని నిందలైనా సరే భరించి ఒక తల్లిగా రాముణ్ణి, ఆ రోజు భరతుడు ఎన్ని మాటలు మాట్లాడినా, సుమంతుడు ఎన్ని మాటలు అయినా, పబ్లిక్ అంతా కూడా, పౌరులంతా కూడా ఎన్ని విధాలుగా నిందించినా అన్నీ పడి చివరికి రామాయణం సార్థకం అవటానికి, రావణ సంహారం జరగటానికి ఆవిడ ప్రయత్నమే ఈ మొత్తం అంతా కూడా. అది అంతరార్థం, లోపల ఉన్నటువంటి అంతరార్థం. కైక ఆ విధంగా అందరి చేత ఆదరింపబడాలి అని మనం అనుకోవాలి. ఒక సందర్భంలో మంధరలో కానీ కైకలో కానీ సరస్వతి నిలచిందిట. మన చేతిలో లేదండి మాట్లాడేటువంటి నాలిక. ఈరోజు నేను మాట్లాడతానని అనుకోలా, మీరు చూస్తూనే ఉన్నారు. నిన్నటి వరకు నేను పూర్తిగా వేరువేరు పనుల్లో ఉండిపోతూ ఉన్నాను. ఈరోజు మాట్లాడతానా లేదా అనుకున్నా, మాట్లాడగలుగుతున్నాను అంటే అదిగో ఆ మూర్తిత్రయ ప్రభావం, లేకపోతే సరస్వతి ప్రభావం. ఈ సరస్వతి ప్రభావం ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం. కాబట్టి ఒక వరలో కత్తి ఉందండి, ఆ కత్తిని గొంతు కోసుకోవటానికి ఉపయోగించవచ్చు, పండు కోసుకోవటానికి ఉపయోగించవచ్చు.
కైక పాత్ర అలాంటిదండి. మనం అనుభవించేది ఎలా అనుభవించగలుగుతాం, ఎలా అర్థం చేసుకోగలుగుతాం అనేది మనం చూడాలి. విశ్వనాథ వారు ఈ ఆంతర్యాన్ని చూసి కైక పాత్ర నిందలు పడింది, కష్టాలు పడింది, ఎన్నో విధాలైనటువంటి బాధలు ఆవిడ పొందింది. అయినప్పటికీ కూడా చివరికి ఆవిడ రామాయణం ముందుకు వెళ్ళటానికి సహకరించింది అనేటువంటిది మనకు చెబుతాడండి. ఇంతేకాదు రామావతారాన్ని ధరించటానికి మామూలుగా ఒక కథ ఉన్నది. ఈ రావణాసురుడు, కుంభకర్ణుడు, అట్లాగనే హిరణ్యకశిప, హిరణ్యాక్షులు వీళ్ళంతా కూడా 3 జన్మలండి. విష్ణువు యొక్క సేవకులు వాళ్ళు, పార్శ్వదులు అని చెప్పేసి అంటాం, పార్షదులు అంటాం. అంటే విష్ణువు సేవకులుగా మనకు జయ విజయులు ఇట్లా ఉంటారు చూడండి. ఆ విధంగా విష్ణువు యొక్క పక్కన ఉండేటువంటి వాళ్ళు సనక సనందనాదులు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళని సరిగ్గా విష్ణు దర్శనం కాకుండా టైం అయిపోయిందని అడ్డుకున్నారు. వాళ్ళ టైమ్స్ వాళ్ళు పాటిస్తారు మనలాగా. కాబట్టి టైం అయిపోతోంది, అందుకని విష్ణు దర్శనం ఇప్పుడు లేదు, నో టైం అని చెప్పేసి అంటం మొదలుపెట్టారు. వీళ్ళకి చిరాకు వచ్చింది. వీళ్ళకి కూడా చిరాకు ఎందుకు వస్తుందండి, వాళ్ళు మహర్షులు కదా. కానీ కథ నడవాలి, రామాయణం ఒకటి రావాలి అని చెప్పేసారంటే ఒక కథ నడవాలి. మామూలుగా భాగవతంలో అంబరీషుడు ప్రార్థనలు చేస్తుంటే దుర్వాసుడు కోపం వచ్చింది. ఆయన మహర్షి, ఆయనకి ఎందుకు కోపం రావాలి, ఆయనకి రాకూడదు కదా. అట్లాంటిది ఆయన కోపం తీసుకొని మామూలుగా ఏదో ఒక తృణం తీసుకొని బ్రహ్మాండమైనటువంటి కృత్యాన్ని చేసి ప్రయోగించి పంపాడు. ఆయనకి తెలీదా? తెలియక కాదు, విష్ణువు యొక్క తత్వం ఎలాంటిదో అక్కడ చూపించాలి, అంబరీషుడి యొక్క భక్తి ఎలాంటిదో అక్కడ చూపించాలి. ఆ విధంగానే రాముడి యొక్క తత్వం ఏంటో చూపించాలి. అందుకని ఇక్కడ ఏం చేశాడు, ఇదిగో ఆ సనక సనందులు ఆ ఇద్దరికి శాపం ఇచ్చారు. 3 జన్మలు ఎత్తండి, పోండి, రాక్షసులుగా అయిపోండి అని శాపం ఇవ్వటం జరిగింది. ఆ శాప ప్రకారం వాళ్ళు రాక్షసులయ్యారు. అట్లా మనకు హిరణ్యకశిప, హిరణ్యాక్షులుగా, రావణ కుంభకర్ణులుగా అలా వీళ్ళు జన్మించడం జరుగుతుంది. శిశుపాల దంతభక్తులుగా అక్కడ జన్మించారు. రావణ కుంభకర్ణులుగా ఇక్కడ జన్మించినప్పుడు వీరిని సంహరించటానికి ఈ కథంతా నాందిగా మనకు వస్తోందండి. కాబట్టి కైక పాత్ర ఇందులో భాగం. కైక నుంచి నేర్చుకోవలసినటువంటి గుణాలు చాలా ఉన్నాయి. కైకను మనం ప్రశంసించాలి. సుఖమే ప్రధానంగా కలది అని నేను మొట్టమొదట్లో చెప్పా కైక గురించి. ఏ సుఖం? ఆధ్యాత్మిక సుఖం ప్రధానంగా కలది. కాబట్టి ఆవిడ ఆ రకమైనటువంటి రామతత్వాన్ని పూర్తిగా ఓలలాడినటువంటి స్త్రీ కైక. ఇప్పుడు విశ్వనాథ వారిని నేను అనుకరించట్లా, నన్ను నేను అనుకరించుకుంటున్నా, అందుకని చెబుతున్నాను. కాబట్టి రామతత్వాన్ని పూర్తిగా ముందుకు తీసుకువెళ్ళినటువంటిది కైక. రాముడి యొక్క ప్రభావాన్ని మనకందరికీ తెలియజేసినటువంటిది కైక. అగుణాలు విడిచి గుణాలు గ్రహించాలి. ప్రలోభాలు ఉంటాయి, ఆ ప్రలోభాలే అగుణాలు. ఆ ప్రలోభాలను వదిలిపెట్టేసేసేయండి. మనం గ్రహించవలసినటువంటి సుగుణాలు, ఆ సుగుణాలను గ్రహిస్తే నిజంగా రామపాత్రలో మన వాల్మీకి చిత్రీకరించినటువంటి లేదా విశ్వనాథ వారు తదితరులు చిత్రీకరించినటువంటి ఆనంద రామాయణం ఇట్లాంటి చాలా రామాయణాలు ఉన్నాయి. అలా ఎన్నో రామాయణాల్లో కైక యొక్క తత్వాన్ని చిత్రీకరించినటువంటి ఫలం మనకందరికీ దక్కాలంటే ఆ ఆంతర్యాన్ని గ్రహించి రామ సాగరాన్ని ముందుకు పంపించినటువంటిది కైకగా మనం భావిస్తూ, మన శారదామాత కూడా మనకు చెబుతారు ఏంటంటే ప్రశాంతమైనటువంటి తత్వాన్ని మనం అలవరుచుకోవాలి అని చెప్పటం సాగుతుంది. బాధలు ఉంటాయి, సాధనలు చేయాలి అని చెప్పటం జరిగింది. ఆ విధంగా చేసినటువంటి కైక తత్వాన్ని మనమందరం కూడా మరొక్క మారు మనం స్మరిస్తూ ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను.